ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఇటలీ బ్రాండ్. ఆయన ఇక్కడ పుట్టినోడు కాదు, ఈ దేశం గురించి తెలిసినోడు కాదు. ఇటలీ దేశస్థుడు. ఈ దేశం గురించి ఏం మాట్లాడతారు? రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని గతంలో 3 ముక్కలు చేసింది, ఇవాళ 7 ముక్కలు చేస్తుంది. వాళ్ళు విదేశాలకు పోయి ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మరి ఈ విషయంలో రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేసింది. ఇదే రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీదకి పోయి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్ళ బతుకులు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ నేషనల్ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకమా పార్టీ. ఆ పార్టీ దేశంలో 2 జెండాలు ఉండాలనుకుంటున్నది. ఒకటి పాకిస్తాన్ జెండా, ఇంకోటి భారత జాతీయ పతాకం. 2 జెండాలు ఉండాలని చెప్పి ఆ పార్టీ కోరుకుంటున్నది. ఆ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నది. వాళ్ళ జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ మళ్ళా తీసుకొస్తామంటున్నారు. అంటే ఈ దేశంలో ఏక్ దేశ్ మే దో విధాన్, దో నిషాన్, దో ప్రధాన్. మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళా వచ్చే ప్రమాదం ఇవాళ ఈ దేశంలో పొంచి ఉన్నది.